రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం హైదరాబాద్ లో పింక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి 3K, 5K, 10K విభాగాల్లో రన్ నిర్వహించారు. ఈ రన్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో సర్కిల్, TNGO కాలనీ మీదుగా రన్ కొనసాగింది. రన్ లో పెద్ద ఎత్తున ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్ లో పాల్గొన్న వారికి న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం హైదరాబాద్ లో పింక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి 3K, 5K, 10K విభాగాల్లో రన్ నిర్వహించారు. ఈ రన్ను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో సర్కిల్, TNGO కాలనీ మీదుగా రన్ కొనసాగింది. రన్ లో పెద్ద ఎత్తున ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్ లో పాల్గొన్న వారికి న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం హైదరాబాద్ లో పింక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మహిళల ఆరోగ్యం బాగుంటేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి 3K, 5K, 10K విభాగాల్లో రన్ నిర్వహించారు. ఈ రన్ను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ జెండా ఊపి ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో సర్కిల్, TNGO కాలనీ మీదుగా రన్ కొనసాగింది. రన్ లో పెద్ద ఎత్తున ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్ లో పాల్గొన్న వారికి న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు. Yeah.